పాఠశాలలో భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ బిర్సా ముండా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో చక్కటి సందర్భం ఈరోజు. జాతీయ నాయకులలో ఎలాంటి కార్యక్రమాలు పండుగ వాతావరణం జరుపుకుంటాము. సో అలాంటి సందర్భం ఈరోజు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆశ్రమ పాఠశాల ఉపాయపల్లి యందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో భగవాన్ బిర్సా ముండా అతను 1875 సంవత్సరము నవంబర్ 15వ తారీఖున అతను జన్మించడం జరిగింది. అతను ఒక పేద కుటుంబంలో జన్మించి వారి యొక్క ఆశయాలు అలాగే అతను బాల్య దశలో చదువుకున్న సందర్భము, చిన్ననాటి కష్టాలు, అతను పొందిన కష్టాలను కూడా వారి యొక్క దోస్తులతోటి అనుభవించి బాల్య దశలోనే అతను అడవి ఏరియాలో తిరుగుతూ అతను ఒక జానపద గాయకుడిగా ఎప్పుడు వారి యొక్క గ్రామంలో జానపద గేయంతో అందరికీ బాగా వినసొంపుగా ఆనందంగా సంతోషంగా ఉండేలా వారి గ్రామంలో అందరికీ సంతోషంగా ఉండే చేసేవాడు. అలాంటి మంచి గాయకుడు, జానపద గాయకుడు. మరి ఇతను బ్రిటిష్ వారితోటి విమర్శించి వాళ్ళతో పాటు విమర్శించడం ఎందుకు, భారతదేశానికి స్వాతంత్రం మనము సంపూర్ణంగా పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంతో బిర్సా ముండా బ్రిటిష్ వారితోటి పోరాటం కొనసాగించి మన యొక్క వేషభూషలను బ్రిటిష్ వారితోటి మమేకం కాకుండా మన భారతదేశానికి కూడా స్వాతంత్రము రావాలనే ఉద్దేశంతో బిర్సా ముండా తన యొక్క జీవితానికి పనంగా పెట్టి ఈరోజు మన స్వతంత్ర ఉద్యమానికి ఒక జాతి నాయకుడిగా, గాయకుడిగా, మంచి పాలకుడిగా మన భారతదేశానికి పేరు తీసుకురావడం జరిగింది. బిర్సా ముండా 1975 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలోని కుర్తి జిల్లాలో గౌడ్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. అలాగే జూన్ 9వ తారీఖున 1900 సంవత్సరంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో జైలులో అతను మరణించడం జరిగింది. మరి అతను 25 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క మరణానికి నాంది పలికి మన భారతదేశానికి చాలా ప్రాణాన్ని పరంగా పెట్టి ఈరోజు మంచి జాతి పితాగా, ఆదివాసీ జనజాతి నాయకుడిగా పేరు పొందినాడు. అలాంటి మహనీయుడు బిర్సా ముండా తన చిన్ననాటి వయసులోనే ఎన్నో ఆశయాలను పరంగా పెట్టి మరి జనజాతిలో మనమంతా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, మన ఆదివాసులకు అణగన్న వర్గాలు అడవి సంపదను మీద ఆధారపడి అందరూ జీవించేవాళ్ళు. కాబట్టి మనము
బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి భారతదేశాన్ని స్వాతంత్ర పరంగా మనము సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి బిర్సా ముండా వారి యొక్క తల్లిదండ్రులు తల్లి సుగ్నా ముండా, తండ్రి తల్లి సుగ్నా ముండా, తల్లి సుగ్నా ముండా. సో అతను ఒక పేద కుటుంబం నుంచి జన్మించి ఈరోజు మనకు ఒక ఆదివాసీ జనజాతి బిడ్డగా ఈరోజు మన భారతదేశానికి మంచి గొప్ప పేరు తెచ్చిన బిర్సా ముండా ఈరోజు అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలిచినారు. కాబట్టి మనం కూడా బిర్సా ముండా చేసిన సేవలలో కాకుండా మనవంతుగా మనము కష్టపడి మనం కూడా భారతదేశ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని మీకందరికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీకందరికీ బిర్సా ముండా సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ధన్యవాదాలు.